సినీ నటుడు బ్రహ్మాజీ అతని భార్య ఆదివారం ఫ్లైట్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ కారులో బయలుదేరాడు. టోల్ గేట్ దగ్గర టోల్ ఫీజు చెల్లిస్తున్నప్పుడు ఆ వెనుకే ఉంది రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాహనం. సంజయ్ టోల్ గేట్ ఫీజు చెల్లించే వరకు ఓపిక పట్టలేకపోయారు ఎమ్మెల్యే అనుచరులు. హారన్ కొట్టడం మొదలుపెట్టారు. 2-3 సార్లు హారన్ విన్న తర్వాత సంజయ్ కు కోపం వచ్చింది. టోల్ ఫీజు కడుతున్నా కదా, ఎందుకు హారన్ కొడుతున్నారంటూ వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అనుచరులు తనపై దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు సంజయ్. అక్కడ టోల్ గేట్ దగ్గర ఎవరో ఒక బండి హార్న్ కొడుతూ ఉన్నారు. ముందు చాలా ట్రాఫిక్ ఉంది. నేను టోల్ గేట్ కట్టేసి నేను వాళ్ళ దగ్గర వెళ్ళి, మీరు ఎందుకు అంత హార్న్ కొడుతున్నారు, ముందు చూస్తున్నారు ట్రాఫిక్ ఉంది, వెళ్తాం, మీరు హార్న్ కొడితే ఇంకా తొందరగా అవ్వదు అంటే వెనకాల నుంచి గన్మెన్ బూతులు తిట్టడానికి స్టార్ట్ చేశాడు. ఎందుకు బూతులు తిట్టుకున్నావు అని అడిగారు. ఎవరు బండి చూసావా ఫస్ట్ అని అడిగాడు. నేను అప్పుడు చూశాను. సో అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు నేను చెప్పాను, నువ్వు ఆ గన్మెన్ ఎమ్మెల్యే అని మీరు అలా బెదిరిస్తున్నారంటే అప్పుడు అతను దిగాడు. ఆ మధ్యలో ఎమ్మెల్యే కారు లోపల నుంచి ఫోన్ చేశాడు. ఎందుకు 5 minutes తర్వాత ఇంకొక ఇన్నోవా ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చాడు. వెనకాల నుంచి వాళ్ళు ఒక 5 members నుంచి ఒక వాడు వచ్చి నన్ను ఇక్కడ కొట్టాడు. అప్పుడు ఫుల్ బ్లీడింగ్ అయింది. తిరిగి చూస్తే 5 minutesలో అతను లేడు. ఎమ్మెల్యే దగ్గరుండి తన కుమారుడిపై దాడి చేయించినట్లు ఆరోపించారు నటుడు బ్రహ్మాజీ. మావాడు ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను పికప్ చేసుకోవడానికి వస్తుంటే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు మనుషులు వెనకాల కారులో ఉన్నారు, ఆయన కూడా ఉన్నారంట. లేట్ అవుతుందని హార్న్ ఇచ్చేస్తుంటే మావాడికి ఎందుకు హార్న్ కొడుతున్నారు, లైన్లో ఉన్నాను కదా, బిల్లు పే చేస్తున్నాను అంటే అక్కడ ఏదో ఆర్గ్యుమెంట్ జరిగి వాళ్ళ గన్ మ్యాన్ మా వాడిని డైరెక్ట్గా ముక్కు మీద హిట్ చేశాడు. నాకు వెళ్ళి నేను ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వని ఫోన్ చేశాను. మావాడికి కారు రాలేదండి. కారు రాలేదంటే లైక్ ఫుల్ బ్లడ్ ఉంది, నాకు మొహం మీద కొట్టారు అంటే డైరెక్ట్ ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ తీసుకురాను. సో అది విషయం. ఎమ్మెల్యే అనుచరుల దాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.